ఇదివరకు విజయవాడ నుంచి అటు ఇబ్రహీంపట్నం ఆ రూట్‌లో లారీ ఓనర్స్ అసోసియేషన్ ట్రైనింగ్ సెంటర్ ఉండేది. నేను అనేక సార్లు కవర్ చేశాను. అక్కడికెళ్ళి కవర్ చేశాను. ప్లస్ విజయవాడ వాళ్ళ లారీ ఓనర్స్‌తో మంచి అనుబంధం ఉండేదప్పుడు. సిటీ కేబుల్‌లో పనిచేసే రోజుల్లో. చాలా అద్భుతమైనటువంటి మోడర్న్ ట్రైనింగ్ సెంటర్ అది. ఎవరైనా సరే అప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు, అంటే డ్రైవింగ్ ద్వారా ఉపాధి పొందాలనుకునే యువతరానికి వాళ్ళే శిక్షణ ఇస్తారు. శిక్షణ టైంలో భోజనం వాళ్ళే పెడతారు. ఆ పైన లారీ ఓనర్‌లు వాళ్ళ దగ్గరే పనికి పెట్టుకుంటారు. తద్వారా జీతము వచ్చేసేది. పని చేసేటప్పుడు, నేర్చుకునేటప్పుడు భోజనాలు ఫ్రీ. ఆ తర్వాత వెంటనే పని. దీంతో అనేక మంది యువతరం లారీ ఓనర్‌లుగా అప్పట్లో ముందుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే నిరక్షరాస్యత కారణంగా ఇవాల్టికి మళ్ళీ ఉచిత చదువులు లేకపోవడం వల్ల ఎదురైనటువంటిది. 10థ్ క్లాస్‌లోనే డ్రాప్ ఔట్‌లైన వాళ్ళు అనేక మంది. అక్కడ నేర్చుకున్న వాళ్ళు విదేశాలకెళ్ళి కూడా ట్రైన్డ్ అయ్యారు. ఇప్పుడు అంత స్థాయి కమిట్మెంట్ లేదు. ఇప్పటికి కూడా ఇన్‌స్టిట్యూట్ నడుస్తుంది. కానీ అప్పుడున్నంత కమిట్మెంట్ ఆ అధ్యక్షులు లేకపోతే ఆ కమిటీకి లేదు. ఇటు పబ్లిక్‌లో కూడా లారీ నడపడమో, బస్సు నడపడమో అంటే అదొక థ్రిల్లింగ్‌గానో, అదొక ఆదాయ వనరుగానో భావించే యువతరం కరువయ్యారు. ఫలితం ఇప్పుడు ఊరుకూరుకునే జరుగుతున్న ప్రమాదాలు. చిటుకు చిటుకుమంటే ప్రమాదం జరిగిపోతుంది. తాజాగా పల్నాడు దగ్గర జరిగింది. చిలకలూరిపేట నుంచి గుంటూరు వస్తున్నటువంటి ఒక లారీ రోడ్డు పక్కన ఆపుకున్నారు. యాస్ పర్ నార్మ్స్ రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదు. హైవే మీద ఒక బ ఈ బే అని ఉంటాయి. పర్టిక్యులర్‌గా లారీలు గాని, బస్సులు గాని ఎక్కడ ఆపుకోవాలో అక్కడ ఆపుకోవాలి. అలా కాకుండా కాస్త కళ్ళు మూతలు పడుతున్నాయని పక్కన ఆపేస్తారు. అలా ఆపిన లారీని దూరం నుండి వచ్చేటటువంటి లారీ గుర్తించకపోవడంతో గుద్దుకుంది. బోయపాలెం దగ్గర జరిగినటువంటి ఇది ఆహ్, వెనక నుండి గుద్దుకున్నటువంటి కాన్సెప్ట్‌తో తగలబడిపోయింది. ఆ డ్రైవరు పాపం బయటికి రావడానికి ఎంతో ప్రయత్నించాడు. "అన్నా కాపాడండన్నా, పిల్లలున్నారన్నా" అని చెప్పి కేకలు వేస్తూ ఉన్న మంటలార్పడం ఎలాగో సాధ్యం కాక ప్రజలు ఇబ్బంది పడ్డారు. అక్కడికి ఫైర్ ఇంజిన్ వచ్చి ఆర్పేటప్పటికి నలుగురి ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఆవేదన భరితమైన నిజం.